హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్. ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి ఒక రహస్యం, వన్ సింపుల్ సీక్రెట్ టు స్టే హ్యాపీ ఎవ్రీడే. జీవితంలో డబ్బున్నా, మంచి ఉద్యోగం ఉన్నా, కుటుంబం ఉన్నా, ఎందుకో చాలా మంది సంతోషంగా ఉండలేకపోతున్నారు. అయితే నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? ఈ రోజు నేను చెప్పబోయే ఒక చిన్న రహస్యం మీ ఆలోచనను మార్చగలదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రతి రోజును ప్రశాంతంగా, ఆనందంగా ఎలా గడపాలో మీకు అర్థమవుతుంది. సంతోషం అంటే ఏమిటి? చాలా మంది ఎలా అనుకుంటారు, డబ్బు వస్తే సంతోషం, ఇల్లు కొంటే సంతోషం, కారు కొంటే సంతోషం. కానీ ఇవన్నీ తాత్కాలిక ఆనందం మాత్రమే. కొన్ని రోజులు గడిచాక మన మనసు మళ్ళీ కొత్త దాని కోసం పరిగెడుతుంది. అందుకే సంతోషం వస్తువుల్లో కాదు, మన ఆలోచనలో ఉంటుంది. ప్రతిరోజు సంతోషంగా ఉండడానికి ఒకే ఒక రహస్యం, నీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ రోజు నాకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది అని అనుకునే వ్యక్తి ఇతరుల కంటే ఎక్కువ సంతోషంగా ఉంటాడు. మన దగ్గర ఉన్న వాటిని మర్చిపోయి లేని వాటి గురించి బాధపడితే సంతోషం ఎప్పటికీ దొరకదు. పోలికలు మనల్ని నాశనం చేస్తాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇతరుల జీవితాలు మాత్రమే చూపిస్తుంది. వాళ్ళ సంతోషాన్ని చూసి మన జీవితాన్ని తక్కువగా భావిస్తున్నాం. కానీ వాళ్ళ బాధలు మనకి కనిపించవు. నీ జీవితాన్ని ఎప్పుడూ ఇతరులతో పోల్చకు. నిన్నటి నవ్వుతో మాత్రమే పోల్చుకో. చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుకు. అమ్మ చేసిన భోజనం, నాన్న చెప్పిన ఒక మంచి మాట, స్నేహితుడి చిరునవ్వు, వర్షం పడుతున్నప్పుడు వచ్చే మట్టి వాసన, ఇవన్నీ డబ్బుతో కొనలేం. చిన్న చిన్న క్షణాల్లో ఆనందాన్ని వెతికిన వ్యక్తి ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. జీవిత సత్యం, జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టే ఉండదు. సమస్యలు వస్తాయి, ఓటములు ఎదురవుతాయి, మనుషులు వదిలి వెళ్తారు. కానీ ప్రతి కష్టం ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రతి ఉదయం కొత్త ఆశను తీసుకొస్తుంది. అందుకే సంతోషం బయట వెతకకు, నీ మనసులో వెతుకు. గుర్తుంచుకోండి, సంతోషం అనేది ఒక గమ్యం కాదు, ప్రతిరోజు మనం ఎంచుకునే ఒక నిర్ణయం. ఈ రోజు నుంచే మీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పడం, ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతకండి. అప్పుడు ప్రతిరోజు మీకు ఒక పండుగలా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.